మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే రుణాలకు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని 26 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందని మేడారం జాతర సమయంలో జాతీయ రహదారికి ఇరువైపులా మహిళా సంఘాలకు ఫుడ్ కోర్ట్ ఇతర దుకాణాలకు వ్యాపారాలకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం మల్లంపల్లి మండల కేంద్రంలో మండల పరిధిలోని మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డితో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా 210 సంఘాలకు 26 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చెక్కును మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారని, ప్రజాప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి తెలంగాణ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని, ఈ రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుంటూ వ్యాపార రంగాల్లో ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. టైర్ పంచర్, టైర్ కొట్టుగా టైర్ల షాప్ మీకు అందరు తెలుసు. ఇక వేరే పార్టీ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు 3 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని. 3 కోట్లు వాళ్ళ దగ్గర ఉంటే ఆయన టైర్ పంచర్ ఎందుకు వేసి అవునా అనడానికైనా తిట్టండి, కానీ అర్థం ఉండేటట్టు తిట్టాలి. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు టైర్ల కొట్టు షాప్ అయినా, అయ్యో మా ఫాదర్ మా నాన్న ఇంత కష్టపడుతున్నాడని అమ్మాయి కష్టపడి చదువుకొని మార్కుల ఆధారంగా నౌకరించింది. ఏటు నాగరంలో కూడా ఒక అబ్బాయి వచ్చింది, దళితుడు, మన దళిత బిడ్డ. మరి ఆ బిడ్డ వాళ్ళ అమ్మ నాన్న అందరు చనిపోయారు. వాళ్ళ కుటుంబంలో అంతా మన పారిశుద్ధ్యం పని చేస్తారు, శానిటేషన్ వర్కర్, గ్రామ పంచాయతీలో పనిచేసింది. ఆ అబ్బాయికి కూడా మరి డిఎస్పి ఉద్యోగం వచ్చింది. ఆయన దళితుడే, అంటే మాదిగా కమ్యూనిటీ నుంచి, అట్టడుగు వర్గాల నుంచి. వాళ్ళని కూడా అట్లా అన్నారు. కాబట్టి ఇవాళ మహిళలు తలుసుకుంటే ఏదైనా అవుతుంది. మేము సిన్సియర్గా పనిచేస్తున్నాం. ఆకాశంలో సగం ఉండాలి, భూమి మీద సగం ఉండాలి మహిళలు. ఆ కలరు అందుకనే సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మన మహిళలకు ఇంకా కూడా ఇప్పుడు 26 కోట్ల రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. దయచేసి వృధాగా ఖర్చు పెట్టుకోకుండా దేని మీద ఖర్చు పెట్టండి, ఏదైనా షాప్ పెట్టుకోండి. ఇప్పుడు మనకు మేడారం జాతర వస్తుంది, అందరు ఈ రోడ్ వెంబడి కూడా ఏమన్నా మనకు ఉంటే ఆ సంఘం తరఫున ఒక షాప్ ప్లాన్ చేసుకోండి. ఇది హైవే, స్థలాలు కూడా కేటాయిస్తారు. జనాలు వచ్చిపోతాంటారు, వాళ్ళకి ఎక్కడైనా తినాలన్నా కొనుక్కోవాలన్నా ఏం దొరకదు. కాబట్టి ఇప్పుడు దాదాపు 100 షాపులకు మనం ఇటు పర్మిషన్ ఇస్తున్నాం. మన వాళ్ళు కూడా ఈ డబ్బులను అట్లా ఉపయోగించుకుంటే మీకు ₹1,00,000 ఇప్పుడు ఒకవేళ ఒక మనిషికి వస్తే రేపు 2 లక్షలు సంపాదించుకునే వెసులుబాటు రావాలి. మీ చేతిలోకి 2 లక్షలు వచ్చినాక ₹1,00,000 పాత అప్పు కట్టి ₹1,00,000 మీ చేతిలో లాభం లాగా మిగిలాలి. అప్పుడు మీకు నచ్చింది కొనుక్కోవచ్చు, మీరు మెచ్చింది చేసుకోవచ్చు. అట్లా షాపులు అనేది ఏదన్నా బిజినెస్ అనేది పెట్టుకోండి.